నమస్కారం అండి. ఆధునిక భారతదేశ చరిత్రలోని యూరోపియన్ల రాక పార్ట్ 3లో ప్రారంభించిన పోర్చుగీస్ వారి రాకకు సంబంధించిన మరికొన్ని అంశాలను ఈ పార్ట్ 4లో నేర్చుకుందాం. 1530లో పోర్చుగీస్ ప్రధాన కేంద్రాన్ని కొచ్చిన్ నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? నీనాడా కున్హా. 1530లో పోర్చుగీస్ ప్రధాన కేంద్రాన్ని కొచ్చిన్ నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? నీనాడా కున్హా. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. 1534లో నీనాడా కున్హా ఏ ప్రాంతాలను ఆక్రమించడానికి గుజరాత్ రాజైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు? డయ్యూ డామన్. 1534లో నీనాడా కున్హా ఏ ప్రాంతాలను ఆక్రమించడానికి గుజరాత్ రాజైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు? డామన్ డయ్యూ. మార్టిన్ ఆల్ఫాన్సో డిసౌజాతో భారతదేశానికి వచ్చిన జేసూట్ సన్యాసి ఎవరు? ఫ్రాన్సిస్కో జేవియర్. మార్టిన్ ఆల్ఫాన్సో డిసౌజాతో భారతదేశానికి వచ్చిన జేసూట్ సన్యాసి ఎవరు? ఫ్రాన్సిస్కో జేవియర్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. ఫ్రాన్సిస్కో జేవియర్ మమ్మీ అంటే డెడ్ బాడీ ఎక్కడ ఉన్నది? గోవా చర్చిలో. ఫ్రాన్సిస్కో జేవియర్ మమ్మీ అంటే డెడ్ బాడీ ఎక్కడ ఉన్నది? గోవాలో. 1556లో గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు. 1556లో గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? మిరప, మొక్కజొన్న. పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? మిరప, మొక్కజొన్న. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానమును ప్రవేశపెట్టినది ఎవరు? పోర్చుగీస్ వారు. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానమును ప్రవేశపెట్టినది ఎవరు? పోర్చుగీస్ వారు. 1632లో హుగ్లీ చిట్టగాంగ్లను పోర్చుగీస్ వారి నుండి ఆక్రమించినది ఎవరు? షాజహాన్ గవర్నర్ కాసిం ఖాన్. 1632లో హుగ్లీ చిట్టగాంగ్లను పోర్చుగీస్ వారి నుండి ఆక్రమించినది ఎవరు? షాజహాన్ గవర్నర్ కాసిం ఖాన్. 1661లో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా బ్రిటిష్ యువరాజు రెండవ చార్లెస్ వివాహమునకు కట్నముగా పోర్చుగీస్ రాజు ఏమి ఇచ్చాడు? సెయింట్ డేవిడ్, దానినే బొంబాయి. 1661లో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా బ్రిటిష్ యువరాజు రెండవ చార్లెస్ వివాహమునకు కట్నంగా పోర్చుగీస్ రాజు ఏమి ఇచ్చాడు? సెయింట్ డేవిడ్ లేదా బొంబాయి. 1739లో మరాఠా రాజులు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు? సాల్సెట్టి. 1737లో మరాఠా రాజులు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు? సాల్సెట్టి. 1961 వరకు పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవి? గోవా, డయ్యూ, డామన్. 1961 వరకు పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవి? గోవా, డయ్యూ,
డామన్. 1961 నెహ్రూ కాలంలో ఏ ఆపరేషన్ ద్వారా జనరల్ జె.ఎన్. చౌదరి ఆధ్వర్యంలో సైనిక చర్య ద్వారా గోవా, డయ్యూ డామన్లను భారత్లో విలీనం చేశారు? ఆపరేషన్ విజయ్. 1961 నెహ్రూ కాలంలో ఏ ఆపరేషన్ ద్వారా జనరల్ జె.ఎన్. చౌదరి ఆధ్వర్యంలో సైనిక చర్య ద్వారా గోవా, డయ్యూ డామన్లను భారతదేశంలో విలీనం చేశారు? ఆపరేషన్ విజయ్. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తాము. వీటికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ నచ్చితే మీ స్నేహితులకు కూడా తెలియజేసి వారు కూడా ఈ జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని కలిగించండి. థ్యాంక్ యూ.